ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నారాయణగూడలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు దారుణంగా చనిపోవడం జరిగింది. అది ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారా, లేదా ఇంకా ఏమన్నా కెమికల్స్ ఉండి చనిపోయారా, లేదు వాళ్ళకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేసి అయితే విషయాలు బయటికి రావాల్సింది. కానీ తల్లి అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి చెందిన వాళ్ళు కాదు, కర్ణాటకకు చెందిన వాళ్ళు అని తెలుస్తుంది. ఇక్కడికి ఏదో బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత నారాయణగూడలో స్థిరపడి అక్కడే పని చేసుకొని బ్రతుకు తెరువు సాగిస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మొన్న సండే రోజు మామిడికాయలు ఏదో తీసుకున్నారు. ఫ్రూట్స్ జలమండలి సమీపంలో నారాయణగూడలోని మ్యాంగోస్ తీసుకున్నారు. సో నలుగురు ఆడపిల్లలు, ఆ తల్లి, ఐదుగురు కలిసి ఆ ఫ్రూట్స్, ఆ మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో తినడం జరిగింది. తిన్న తర్వాత ఒక అక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కకి కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యడము, అనీజీగా అవ్వడము, విరోచనాలు, వాంతులు అవ్వడము ఇట్లాంటివి అయినప్పుడు ఆమెని కాచిగూడలోనే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో జాయిన్ చేసి చికిత్స పొందుతూనే వాళ్ళ అక్క చనిపోయింది. తర్వాత సిస్టర్ ఎవరైతే ఉన్నారో సిస్టర్ని జాయిన్ చేశారు. ఆమె కూడా అన్హెల్దీగా ఉండడంతో ఆమె చనిపోయింది. ఇప్పుడు ఇంకా తల్లి, అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలు, నలుగురు ఆడపిల్లలే, వాళ్ళు కూడా చికిత్స పొందడం జరుగుతుంది. అసలు ఈ సడన్ గా ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడము ఏంటి, ఎందుకు చనిపోయారు అనే విషయం పైన అయితే కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నారాయణగూడ సిఐ గారు చెప్పిన విషయాలను బట్టి చూస్తుంటే వాళ్ళు ఈ మ్యాంగోస్ తినేదానికంటే ముందే బిర్యానీ తిన్నారు, వైట్ రైస్ తిన్నారు, ఇంకా వేరే ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు తీసుకున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు ఉంటున్న జలమండలి సమీపంలో ఉంటున్న వాళ్ళ నివాసానికి అయితే చేరడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ శాంపిల్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఇది క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఆ ఫుడ్ తీసుకున్నారు, దానికంటే ముందే వాళ్ళు ఫుడ్ ఒక డిఫరెంట్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత వీళ్ళు మ్యాంగోస్ తిన్నారు. మరి అది ఎక్కడ ఎఫెక్ట్ కొట్టింది, ఎక్కడ పాయిజన్ అయింది, ఈ మ్యాంగోస్ లోనే ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదు దానికి ముందు తీసుకున్న ఫుడ్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదు ఈ కెమికల్స్ వల్ల అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయని క్లారిటీగా డాక్టర్స్ అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు. చనిపోయిన తర్వాత వాళ్ళకైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ జరుగుతుంది. డాక్టర్లు కూడా ఈ విషయాన్ని కొంచెం గోప్యంగా ఉంచాలంటే వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏవి చెప్పొద్దు అన్నట్లుగా, అసలు ఏంటి అంటే బయట ఏం విషయం తెలియదు కదా, దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడొద్దు అనే విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే లిటరలీ గత కొద్ది కాలంగా బయట బిర్యానీలు తిని ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్స్ ఎప్పుడు హెల్దీ అని చెప్తుంటారు. ఈ హెల్దీ అని చెప్పిన ఫ్రూట్స్ ఏమన్నా పుచ్చకాయలు తిని చనిపోయినారని చెప్పేసి ఒక పెద్ద న్యూస్ వచ్చింది. అది మొత్తం హల్చల్ అయింది, వైరల్ అయిపోయింది. ఇప్పుడు మ్యాంగోస్ అంటే హెల్త్ కోసం తీసుకున్న ఫ్రూట్స్ కూడా ఇలా ప్రాణాలను బలి తీసుకుంటుంది అని చెప్తే బయట అంటే పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఇప్పుడు ఏది తీసుకున్నా కెమికల్స్ తో పండించి మందులేసి ఇట్లాంటి ఐటమ్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు అది ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి తెలియట్లేదు. చిన్నపిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు, ముసలి వాళ్ళు తింటారు. పైగా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి లిటరల్లీ ఆబ్వియస్లీ మ్యాంగోస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు తెచ్చుకుంటారు, మ్యాంగోస్ తినాలనుకుంటారు సమ్మర్లో ఎవరైనా సరే. ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే పచ్చి మామిడికాయలన్నీ తీసుకొని వచ్చి దాని మీద కెమికల్స్ వేసి దాదాపు ఒక 2-3 రోజుల్లోనే, అసలు ఎప్పుడుకో వారానికి నెలకి పండాల్సిన పంట మొత్తాన్ని 2-3 రోజుల్లోనే ఆ కెమికల్స్ హెవీగా వేసి పండించిన తర్వాత దాన్ని మార్కెట్లోకి తీసుకొని వస్తారు. ఇప్పుడు అందరు ఇమ్యూనిటీ పవర్ ఒకేలా ఉండదు. చిన్నపిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు, అది ఎవరికైనా డేంజరే. అది తీసుకొచ్చిన తర్వాత ఈ మ్యాంగోస్ అనేవి, ఈ కెమికల్స్ అనేవి కడుపులోకి వెళ్ళిపోవడము, సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడము, సరే వాట్ ఎవర్ ఏది ఉన్నా కానీ ఇట్లాంటి కెమికల్స్ తీసుకోవడం మనం మొత్తం కల్తీ అయిపోయింది. దీనివల్ల ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇప్పుడు మొత్తం మార్కెట్ ఎండ్ అదే ఉంటుంది. మరి ఈ వీళ్ళ విషయానికి వస్తే, ఈ తల్లి కూతుర్ల విషయానికి వస్తే, యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కాచిగూడ హాస్పిటల్లోనే చికిత్స పొందడం జరుగుతుంది. తల్లి, ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు. చనిపోయిన పాప, పెద్ద పాప చనిపోయింది. ఆమె జాయిన్ అయ్యి 2 days అవుతుంది. 2 days నుంచి ఇది కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన, ఇద్దరు చనిపోవడంతో. వీళ్ళు మండేనే హాస్పిటల్లో జాయిన్ అయితే తెలుస్తుంది. ఆ సిఐ గారు చెప్పిన వివరాల ప్రకారం మండేనే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ తర్వాత చికిత్స పొందుతూనే ఉంది. ఈ చిన్న పాప కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. లిటరలీ ఆమె జాయిన్ అయిపోయి చనిపోయిన తర్వాత జాయిన్ చేశారు అని చెప్తుంది. భయపడి జాయిన్ చేశారా మరి ఏంటి అనేది తెలియదు. చిన్న పాప కూడా అన్ఫార్చునేట్లీ చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరి పైన అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నారు. అసలు ఎందుకు జరిగింది, నిజంగా ఇదే కారణమా, ఈ మ్యాంగోస్ లో ఏమన్నా విషం లాంటిది ఏమన్నా ఉందా, లైక్ అంటే ఏమన్నా కెమికల్స్ లాంటివి ఉండి ఇట్లాంటిది ఏమన్నా ఉందా, జరిగిందా అని చెప్పేసి చూడాల్సింది. మరి వీళ్ళందరూ తీసుకున్నారు కదా, నలుగురికి ఎందుకు ఎఫెక్ట్ కాలేదు? అదే రోజు ఆ మ్యాంగోస్ షాప్ లో కూడా దాదాపు ఒక 50 మందికి పైగా అతని దగ్గర మ్యాంగోస్ కొన్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందంట. మరి ఆ 50 మందికి ఏమన్నా ఎఫెక్ట్ జరిగిందా,
ఇది వీళ్ళ తిన్న ఫుడ్ ఐటమ్స్ కి మ్యాంగోస్ కి లోపల ఏమన్నా ఫుడ్ పాయిజన్ అయిందా, ఈ చాలా విషయాలకైతే చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటిపైన సమాధానం రావాలంటే డెఫినెట్లీ ఆ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాతే తెలుస్తుంది. డాక్టర్లు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రీసెంట్ గా ఏదైనా సరే, ఏ విషయమైనా సరే, రీసెంట్లీ బయట ఏ ఐటమ్స్ కానీ తినే ఫుడ్ ఐటమ్స్ నుంచి తాగే వరకు అన్ని కల్తీ అయిపోయాయి. సో జాగ్రత్తగా మీరు ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. పాత రోజుల్లాగా ఇష్టం వచ్చినట్టు ఏదైనా తీసుకుంటాను అంత హెల్దీ అనే ఇప్పుడు పరిస్థితులు అయితే అలా లేవు. చిన్న పిల్లలకు కూడా చాలా డేంజరస్ ఉన్నాయి. మోస్ట్ ఆర్గానిక్ అయితేనే మోస్ట్లీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాణాలు పోతే మళ్ళీ రావు. అన్యాయంగా 2 ఆడపిల్లల ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, ఎక్కడో బ్రతుకు తెరువు కోసం వచ్చారు. ఆ తల్లి వీళ్ళందరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో దీనికి సంబంధించి నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో పోలీస్ వాళ్ళు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరు ఏది మాట్లాడినా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మాట్లాడగలరు. దానికి సంబంధించి అయితే మరి రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ డెఫినెట్లీ మీకు అప్డేట్ చేస్తుంటాను. దీని గురించి మీరేమనుకున్నారు? రీసెంట్ టైమ్స్ లో ఫ్రూట్స్ తిన్నా కానీ, ఏది తీసుకున్నా కానీ బయట కల్తీ అయిపోయి ఆఖరికి చిన్న పిల్లలకి ఇచ్చే పాలల్లో కూడా కల్తీ చేయడం జరుగుతుంది. సో దానికి మీద కూడా మీరు ఏమనుకుంటున్నారో డెఫినెట్లీ మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.